మొదలు పెడదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. నిన్నటి రోజున మనం చాలా వరకు చెప్పుకున్నాం. మన కథాభాగాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళాం. చాలా ముందుకు వెళ్ళింది. నిన్నటి రోజున మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం? హనుమని ప్రేరేపించి వానర యోధులందరూ కూడా సాగర లంఘనం అంటే సముద్రం మీద ఎగిరి 100 యోజనాల అవతల ఉన్నటువంటి బంగారు లంక, కాంచన లంకకి వెళ్ళడానికి అతని శక్తి అతనికి గుర్తుకు వచ్చేలాగా ప్రేరేపిస్తారు. ప్రేరేపించినప్పుడు జాంబవంతుడు చెప్తాడు వీళ్ళందరికీ, అసలు మనము హనుమకి తన శక్తి తనకి వచ్చేలాగా, తనకు గుర్తు వచ్చేలాగా మనందరం కూడా ప్రేరేపిస్తే దాన్ని బట్టి అతను శక్తి తెలుసుకుని తను ఈ మహత్ కార్యక్రమాన్ని అంటే ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని అతను సాధిస్తాడు అని చెప్పి తను మొదటగా అందరికీ చెప్తాడు. ఆయన కురువృద్ధుడు అంటే కులవృద్ధుడు కదా, ఆ వానర యోధులందరికీ కూడా పెద్దవాడు కదా. ఆ పెద్దవాడి మాటను పాటించి వీళ్ళందరూ కూడా హనుమని స్తోత్రం చేస్తారు. దానివల్ల హనుమ ఎదుగుతాడు. మహేంద్రగిరి మీద నుంచి ఆ పర్వతం మీదకి అలా ఒక్కసారిగా పర్వతం మీద నుంచి ఒక్కసారిగా ఎగిరి సాగరం మీదుగా ఎగురుకుంటూ అలా లంఘనం చేసుకుంటూ అవతల పక్కకు వెళ్తాడు. ఈ మధ్యలో ఏం జరుగుతుంది? మైనాకుడు, సురస, తరువాత చారణులు వచ్చి దీవిస్తారు. మొదటగా మైనాకుడు అడ్డుపడతాడు, సురస అడ్డుపడుతుంది. సురసని శాంతింపచేస్తాడు, సింహికని చంపుతాడు. చంపిన తర్వాత అవతల పక్కకి వెళ్ళి లంబగిరి అనేటటువంటి పర్వతం మీద ఆ రోజుకి అక్కడ ఆగుతాడు. అప్పటికి చీకటి పడిపోతుంది. అక్కడ వరకు మనందరం కూడా మాట్లాడుకున్నాం. నిన్న చీకటి పడిన తర్వాత ఏం జరుగుతుందంటే నిన్న మనం చెప్పుకున్నాం, తనంతట తాను వచ్చాడా లేకపోతే తనను ప్రేరేపించిన వాళ్ళ వల్ల తను ఇటువంటి కార్యక్రమాన్ని సాధించగలిగాడా, తను ఏంటి, ఎక్కడ మొదలయ్యాడు, ఎలాగా ముందుకు సాగుతున్నాడు అంతా కూడా హనుమంతుల వారు పునశ్చరణ చేసుకున్నారు. అంటే రివైండ్ చేసుకున్నారు. రివైండ్ చేసుకున్నప్పుడు ఏం జరిగింది? తనంతట తాను తన శక్తి తనకి ఉన్నా సరే తనకి శక్తి వచ్చేలాగా ప్రేరేపించినటువంటి ఇతరులు అంటే తన రాజు, మొదటగా తన రాజు సుగ్రీవుడు, తరువాత వానర సైన్యాలు, తరువాత వానర ప్రముఖులు, తరువాత వృద్ధుడు, అందరికన్నా పెద్దవాడు గౌరవనీయుడు అయినటువంటి జాంబవంతుడు, వీళ్ళందరూ కూడా గుర్తుకు వచ్చి ఆఖరణ రాముడు కూడా గుర్తుకు వచ్చి, ఓహో, నేను వీరందరి యొక్క ఆశీర్వచనం వల్ల, వీరందరి యొక్క ప్రేరణ వల్ల ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నేను సాధించగలిగాను, మొదటి మెట్టు నేను ఎక్కగలిగాను అని చెప్పి తను అనుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే హనుమంతుడు ఆ రాత్రికి అక్కడ ఉండి ఇదంతా ఆలోచించుకుంటూ రామనామస్మరణ చేసుకుంటూ అలా ఉంటాడు. పక్క రోజు తెల్లవారిన తర్వాత తన యొక్క అన్వేషణ అంటే సీతమ్మ వారిని వెతకడం అనేటటువంటి కార్యక్రమం మొదలు పెడతాడు. వెతకడం మొదలుపెట్టిన తర్వాత ఏం జరుగుతుంటే పగలల్లా వెతుకుతాడు. ఎక్కడ సీతమ్మ వారు దొరకరు. ప్రతి అణువు, ప్రతి వీధి, ప్రతి చెట్టు పుట్ట మొత్తం అంతా వెతుకుతాడు. రావణాంతఃపురం తప్ప, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట నగరం అంతా వెతుకుతాడు. వెతికినప్పుడు అతను ఏంటంటే కొంత ఒక రకమైనటువంటి అట్రాక్షన్ అని అంటారు కదా, ఇప్పుడు కొత్తగా ఒక సిటీ చూస్తే ఎవరికైనా సరే ఒక రకమైనటువంటి ఆకర్షణకి లోనవుతారు. ఆయన కూడా ఏంటి, బంగారు భవనాలు, బంగారు ప్రాకారాలు, సర్వం బంగారుమయం. కాంచన లంక అంటేనే అది పేరు. సమస్తం బంగారమే. అటువంటి లంకని చూసి అతను కొంచెం చెలించినట్టుగా, కొంచెం అట్రాక్ట్ అయినట్టుగా ఫీల్ అవుతారన్నమాట. అప్పుడు తరువాత మళ్ళా రామస్మరణ చేసుకుంటారు. రాముల వారినే స్మరణ. ఇక్కడ ఇంకా గురువు, దైవము, సుగ్రీవుడు, రాజు, జాంబవంతుడు, ఇక్కడ వీళ్ళెవరూ లేరు. ఇంకా
ఇక్కడ వీళ్ళెవరూ రారు. ఎందుకు? ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఒక తత్వం బోధపడుతుంది. ఇంతవరకు రావడానికి కారణం ఏంటి? రాముల వారు నాకు చెప్పినటువంటి కార్యం, రాముల వారు మా వానర జాతికి అప్పగించినటువంటి కార్యం. వానర జాతి మొత్తం నన్ను నమ్మి నన్ను ఈవల ఒడ్డుకు వచ్చేలాగా ప్రేరేపించినటువంటి సందర్భం. కార్యానికి మూలం ఎవరు? రాముల వారు. ఇక్కడి నుంచి ఏంటి? ఆయన తత్వం బోధపడి ఏంటంటే రామనామ స్మరణలో లీనమైపోతాడు ఆయన. ఇంక ప్రతీదీ రామమయమే ఆయనకి. ఇక్కడి నుంచి మొత్తం ప్రతీదీ రామమయమే. పూర్తిగా రామబంటుగా మారిపోయి ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఇక్కడి నుంచి ఆయనకి. సుందరాకాండ అందుకనే అంత పవర్ఫుల్. మనం అంటే ఇప్పుడు ఏంటంటే చాలా చిన్నపిల్లలు, మీరందరూ బీటెక్లు లేదంటే చిన్నపిల్లలు 6వ క్లాసు 7వ క్లాసు 4వ క్లాసు చదువుతున్న పిల్లలు ఈ సుందరాకాండని రామాయణం మొత్తం చదివినా చదవకపోయినా చాలామంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే కేవలం సుందరాకాండని పారాయణం కొన్ని వందల సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు, కొన్ని వందల సార్లు పారాయణ చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకనే సుందరాకాండ చాలా 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 శక్తివంతమైనది, ఎంతో తేజోవంతమైనది. ఏ కష్టం వచ్చినా సరే సుందరాకాండ పారాయణం వల్ల ఆ కష్టం నుంచి బయట పడే మార్గం తెలుస్తుంది. విజయం సాధించేస్తారు, వెంటనే బయటపడిపోయి సుందరాకాండ చదివినంత మాత్రాన అయిపోతుంది అనుకోవడం కాదు. సుందరాకాండ చదవడం వల్ల ఒక రకమైనటువంటి స్వాంతన, ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ వస్తుంది. వెన్ యు ఆర్ ఇన్ సమ్ ఇష్యూ ఆర్ సమ్ ప్రాబ్లం, దానికి ఏంటంటే మనకి మనసు ముందు ప్రశాంతత పడుతుంది. ప్రశాంతత పడిన తర్వాత దాని విషయంలో మనం ఎలాగ ముందుకు వెళ్ళాలి అనేటటువంటి సొల్యూషన్ మనకు దొరుకుతూ ఉంటుంది. ఆయనే చూపిస్తాడు. మనకి దొరకడం అంటే ఏం మనం చేసేస్తామా? మనం కొంత ఆలోచిస్తే దైవం కొంత దారి చూపిస్తుంది. ఇది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. మనం కొంత ఆలోచిస్తే దైవం కొంత దారి చూపిస్తుంది. కాబట్టి సుందరాకాండ అంత శక్తివంతమైనది. ఈనాటి రోజున మనకి శనివారం పూట సుందరాకాండ మొదలవడం చాలా అదృష్టం మనకి. నిన్న మొదలైంది, యాక్చువల్గా నిన్న మొదటి స్టెప్ పడింది. చాలా భాగం ఇవాళ అవుతుంది మనకి. సుందరాకాండలో చాలా భాగం ఇవాళ రోజున పూర్తవుతుంది. అంటే సగం వరకు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు హనుమంతుల వారు ఏం చేశారంటే ప్రతి ఒక్క వీధి, ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క అణువు, ప్రతి ఒక్క చెట్టు పుట్ట ప్రతీదీ గాలించారు. గాలిస్తే ఏం జరిగింది అంటే ఆయనకి ఎక్కడా కూడా సీతమ్మ కనిపించకపోగా ఒక రకమైనటువంటి కొంచెం ఇది కలిగేసరికి మళ్ళీ రామనామస్మరణతో అదంతా విడగొట్టుకున్నారు. ఆయన విడగొట్టుకునేసరికి ఏం జరిగింది అంటే రాత్రి అయిపోయింది, పూర్తిగా రాత్రి అయిపోయింది, చీకటి పడిపోయింది, అందరూ నిద్రించే సమయం కూడా అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఏం జరిగిందంటే లంకా నగర ప్రవేశం జరగగానే లంకిణి అనేటటువంటి ఒక నగరపాలిక, అంటే ఏంటి? లంకా నగర పాలిక అంటే ఏంటి? లంకా యొక్క రక్షకురాలు. అసలు ఆ మొత్తం నగరానికి, ఆ మొత్తం లంకా రాజ్యానికి కూడా రక్షకురాలు లంకిణి. ఆ లంకిణి అడ్డుపడేసరికి నిన్న మనం చెప్పుకున్నట్టుగా సింహిక విషయంలోనూ సురస విషయంలోనూ ఎంతగా పెరిగి అంత శక్తివంతుడు, అంత తేజోవంతుడుగా కనిపించాడు. ఇవాల్టి రోజున కూడా లంకిణి కనిపించినప్పుడు అదే విధంగా పెరిగాడు. అదే విధంగా పెరిగి లంకిణి యొక్క గర్వాన్ని అణచి ఆమెని సంహరించాడు. ఒక గుద్దు, అన్ని చోట్ల పిడిగుద్దే, ఒకటే ఆయుధం స్వామికి, ఒకటే ఆయుధం. ఒక మాట తప్పితే ఒక గుద్దు, అక్కడితో ఫినిష్ అయిపోవాలి. అక్కడితో ఆ లంకిని చెప్తుంది, చచ్చిపోయే ముందు చెప్తుంది, నాకు బ్రహ్మ ఒకానొక సమయంలో చెప్పాడు, నేనెప్పుడైతే నా గర్వం అణగిపోయి నన్నెవరైతే పడగొడతారో ఆ పడగొట్టిన వారి వల్ల లంకకి చేటు వాటిల్లుతుంది. నీవు నిస్సంకోచంగా ఇప్పుడు లంకా నగరంలోకి ప్రవేశించవచ్చు అని చెప్పి సింహిక చెప్పి చచ్చిపోతుంది. కొన్ని చోట్ల ఎలా చెప్తారు అంటే సింహిక ఒక శాపవశాత్తు, అంటే ఒక శాపం వల్ల యక్షిణిగా ఉన్నటువంటి సింహిక, యక్షిణిగా ఉన్నటువంటి లంకిణి, పూర్వజన్మలో యక్షిణిగా ఉన్నటువంటి లంకిణి ఒక శాపం వల్ల లంకానగరానికి పాలిక, అంటే లంకానగరానికి రక్షకురాలిగా లంకిణిగా పుట్టి అప్పటి వరకు లంకకి ఒక సెక్యూరిటీ గార్డ్గా ఉంది. ఎప్పుడైతే హనుమంతులు వారు వచ్చి ఒక పిడిగుద్దుతో ఆమెని పడగొట్టారో అక్కడితో ఆవిడ శాపం పోయి మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతుంది.
పోతూ పోతూ చెప్తుంది, నేను పడిపోయిన నాడు, నన్ను ఎవరైనా పడగొట్టిన నాడు లంకకి ముప్పు వాటిల్లడం మొదలు పెడుతుంది. కాబట్టి ఓ వానరవీరుడా, నీవు పూర్తిగా స్వతంత్రంగా నువ్వు లోపలికి వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని చెప్తుంది. ఇప్పుడు హనుమంతుల వారు నిన్నంతా ఏమైంది? ఓ భీకరాకారం, పర్వతమంతా ఎదిగిపోయి, పర్వతమంతా అయిపోయి, అంతంతంతంత పెరిగి వామనావతారం పెరిగినట్టుగా పెరిగాడు ఆయన. ఇప్పుడు చిన్న పిల్లలో సగం అయ్యాడు. అంత ఎదగలడు, ఇంతగా మారగలడు. అదంతా కూడా ఆయన యొక్క పరిశ్రమ, ఆయన చదివినటువంటి విద్య యొక్క పరిశ్రమ. అంటే కామశక్తి అట్లాంటివన్నీ ఉంటాయి. శరీరాన్ని పెంచి తేజోవంతం చేసుకుని మళ్ళీ కిందకి అంతగా మారేటటువంటి పరిశ్రమ ఆ యొక్క ప్రాక్టీస్ అనేది ఉంటుంది. అంత ప్రాక్టీస్ చేస్తేనే ఆయన అంతగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మళ్ళీ అంతగా మళ్ళీ కిందకి ఒదగగలడు, ఎదగగలడు. ఇప్పుడు ఇంత చిన్న పిల్లలో సగమంత అయిపోయాడు. ఇప్పుడు లంకానగర రాజ్యంలోకి ప్రవేశించి ఇందాక నేను చెప్పినట్టుగా మొత్తం లంకానగరం అంతా కూడా మొత్తం జల్లెడ పెట్టాడు. ఏది? రావణాసురుడి అంతఃపురం తప్ప మిగతా లంకా రాజ్యం మొత్తం జల్లెడ పట్టేశాడు. ఎక్కడా దొరకలేదు స్వామికి. ఉండాల్సిన చోట ఉంది సీతమ్మ, ఎక్కడా దొరకలేదు స్వామికి. కానీ చీకటి పడిన తర్వాత రావణాంతఃపురంలోకి ప్రవేశించాడు. అందరూ నిద్రించే వేళ అయింది. చీకటి పడిన తర్వాత రావణాంతఃపురంలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత అతనికి వీణానాదం వినిపిస్తోంది. అది ఒక మర్యాద. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రాజు పడుకునేటప్పుడు, రాజు నిద్రించేటప్పుడు పూర్తిగా నిద్ర పట్టే వరకు, ఆ తరువాత అది మంద్రస్థాయిలో ఉంటుంది. మంద్రస్థాయిలో అంటే చాలా లైట్ మ్యూజిక్ అంటాం చూడు, మనం ఇన్స్ట్రుమెంటల్ లైట్ మ్యూజిక్ అంటాం కదా, అటువంటి లైటర్ నోట్లో వీణ వాయిస్తారు. అది ఒక మర్యాద. అలాగే రాజు మేల్కొనేటప్పుడు కూడా కొంచెం సుప్రభాత వేళ ఏ స్థాయిలో ఉండాలో కొంచెం మీడియం నోట్లో వాయిస్తే, వీణానాదాన్ని మీడియం నోట్లో వాయిస్తే ఏంటి, అది నెమ్మదిగా ఏంటంటే శబ్దం కొంచెం ఇదిగా వచ్చి చెవులకు ఇంపుగా తగిలి నెమ్మదిగా మేల్కొంటారు. అంతేగాని భీకరంగా వాయించామనుకోండి యుద్ధానికి ఉన్ముఖులు అవుతారు. వీణ మీద అలా కూడా పలికించగలిగిన వాళ్ళు ఉన్నారు. స్వర్గీయ చిట్టిబాబు గారు ఎన్ని రకాలుగా పలికించగలరో, గాయత్రి గారు ఎన్ని రకాలుగా పలికించగలరో చాలామందికి తెలుసు. చిన్నపిల్లలు మీరు ఎవరైనా ఎప్పుడైనా యూట్యూబ్లో చూడండి, చిట్టిబాబు గారు కానివ్వండి, గాయత్రి గారు కానివ్వండి, వాళ్ళు అసలు వీణ మీద ఎన్ని విన్యాసాలు చేశారో అంతెందుకు, రావణాసురుడు స్వయంగా వీణా వాదనలో చాలా దిట్ట వాడు. అలా మంద్రస్థాయిలో వాయిస్తూ ఉన్నట్టుగా ఈయనకి ఆ సంగీతం చెవిన పడింది, చాలా లైటర్ నోట్లో. ఈ రావణాసురుడు నిద్రపోతున్నాడు. ఎక్కడ? అంతఃపురంలో. హనుమ ప్రవేశించారు లోపలికి, అంతఃపురానికి ప్రవేశించేసరికి ఏం జరిగిందంటే అసలు ఏమీ అర్థం కాలేదు. హనుమకి ఏమీ అర్థం కాలేదు. ఏం జరుగుతోంది, అసలు ఏనాడు చూడని దృశ్యాలు చూశాడు హనుమ. ఏనాడు చూడని దృశ్యాలు. ఎందుకంటే బ్రహ్మచారి, సువర్చలాదేవి భార్య అనేది అది మానసికం. ఏంటి అంటే అదొక ఘట్టం. అది ఎంతవరకు అనేది అది మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ కోటక బ్రహ్మచారి హనుమ, అటువంటి బ్రహ్మచారి అక్కడి దృశ్యాలు చూసిన తర్వాత మనసు ఎవరికైనా చెలుస్తుంది. ఎందుకు అంటే రావణాసురుడు వివిధ స్త్రీలతో శృంగార ప్రక్రియ చేసి ఉన్నాడు. అంతే, నేను అంతవరకే చెప్తాను. హీ ఈజ్ ఇన్ ఏ రొమాంటిక్ మూడ్, రొమాన్స్ ప్రాసెస్. అసలు అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు వాడు బలవంతంగా తీసుకొచ్చి బంధించిన వాళ్ళు కొంతమంది అయితే, ఈ రావణాసురుడి తేజస్సుని, ఈ రావణాసురుడి యొక్క విద్యని, వీడి యొక్క ప్రతాపాన్ని చూసి మోహించి వాడే కావాలని చెప్పి వాడితో పాటు వచ్చేసిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారట. అంటే మీరు అర్థం చేసుకోండి, వాడు నిజంగా విజ్ఞానవంతుడు, చాలా శాస్త్రం తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు, కానీ ధర్మాన్ని పాటించడు. అంతే, కంటికి నచ్చిన దాన్ని అనుభవించేయాలి. అది రావణ ప్రవృత్తి.
చాలా చోట్ల జరుగుతున్నది ఇప్పుడు అదే కదా. కంటికి నచ్చిన దాన్ని అనుభవించేయాలి. దానివల్లే పతనమైపోయాడు వాడు. ఎన్ని యుగాలు ఎంతమందిని ఎన్ని రకాలుగా వాడు హింసించాడు, ముఖ్యంగా ఆడవాళ్ళని. అదీ కాక వాడు శివ పూజ చేశాడు, కానీ వాడు చేసే పూజ వాడు చేసుకునేటప్పుడు ఎదుటివారి పూజని వాడి గౌరవించలేదు. ఋషులు చేసేటటువంటి యజ్ఞయాగాదులని ధ్వంసం చేశాడు. ఇప్పుడు మారీచుడు సుబాహుడు వెళ్ళి విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి యాగంలో పోయకూడనటువంటి పదార్థాలు పోస్తున్నారు అంటే వాళ్ళిద్దరి యజమాని ఎవరు? అవునా కాదా? మారీచుడికి సుబాహుడికి యజమాని ఎవరు? రావణాసురుడు. వాళ్ళు చేసిన తప్పు ఇతనికి అంటుకోదా యజమానికి? సేవకులు చేసిన తప్పు ఎప్పుడు యజమానికి అంటుకుంటుందా లేదా? అందుకనే నువ్వు ఎటువంటి వాడివో నీ దగ్గర ఉండేటటువంటి సేవకులు అటువంటి వాడు. నువ్వు మంచివాడివైతే సేవకుల్ని కూడా నీ బంటు కూడా చక్కగా మంచి నడవడికలో ఉంచుకోవాలి. లేకపోతే వాడిని తీసేయాలి అసలు అక్కడి నుంచి. వద్దురా నాయన, నీతో నాకు అవ్వదు, వెళ్ళిపో అని చెప్పి. ఇప్పుడు రావణాసురుడు అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎంతోమంది ఆడవాళ్లతో కలిసి ఉన్నాడు. నల్లటి దేహం, ఆ నల్లటి దేహానికి తెల్లటి బట్టలు రావణాసురుడికి. నల్లటి దేహానికి తెల్లటి బట్టలు, వాడు వేసుకున్నటువంటి ఆభరణాలు, అందులో వాడు ఎంతో తపస్సు చేసినటువంటి పెద్ద తపస్వి. వాడు చాలా తపస్సు కూడా చేశాడు. వాడు చేసిన ఈ పాపకార్యాలన్నిటికీ కూడా అసలు బేస్ ఎక్కడ, వాడి ఫౌండేషన్ ఎక్కడ అంటే వాడు చేసిన తపస్సు. వీడు చేసినటువంటి ప్రతి పాపకార్యానికి ఫౌండేషన్ ఎక్కడ పడింది అంటే వాడు చేసిన తపస్సు దగ్గరే పడింది. ఎందుకంటే వాడు అంత తపస్సు చేశాడు, ఎవరిని కొట్టలేనంత తపస్సు చేశాడు. నో బడీ కెన్ రీచ్ అవుట్ ఆఫ్ హిమ్, అంత తపస్సు చేశాడు. దానివల్ల కూడా వాడు ఎంతో ఇదిగా ఉంటాడు. దానివల్ల ఏంటంటే వాడిని చూసి ఇష్టపడి మోహించి వచ్చినటువంటి ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అసలు, ఫస్ట్ అది ఆలోచించండి. వీడు పరమ దుర్మార్గుడైతే వీడిని చూసి ఇష్టపడి మోహించి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే ఆ వచ్చిన వాళ్ళందరి మైండ్ సెట్ అసలు ఎలా ఉంది, అది కూడా ఇంపార్టెంట్ కదా మనకి. వీడు దుర్మార్గుడే కానీ వీడే కావాలని వచ్చిన వాళ్ళు, వాళ్ళకి లాంటి వాళ్ళు. సరే, అదైపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి ఏం జరిగింది అంటే అసలు వీడు రావణాసురుణ్ణి దగ్గరగా వెళ్ళి చూద్దాము అని చెప్పి హనుమ కొంచెం దగ్గరగా వెళ్ళి చూశారు. మనం గుర్తుపెట్టుకోండి, హనుమ వాయువు అంశ, అవునా? హనుమ వాయువు అంశ. ఈ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఆ తేజస్సు, తపస్సు వల్ల అతనికి కలిగిన తేజస్సు, శివపూజ వల్ల కలిగినటువంటి తేజస్సు వల్ల అసలు హనుమ ఆ చుట్టుపక్కల నిలవలేక అంత దూరం వెళ్ళి పడ్డారు. ఆయన హనుమే పడ్డాడు. రావణాసురుడి తేజస్సు, వాడి శక్తి తట్టుకోలేక కనీసం కంటితో చూస్తేనే హనుమ అంత దూరం వెళ్ళి పడ్డాడు. అంటే వాడు అసలు ఎంత శక్తివంతుడు, అది ఆలోచించుకోండి. అంతటి వాడు చేసిన తప్పు పని ఏంటి కదా? శక్తి ఒకటి ఉంటే సరిపోదు, వాడు చేసిన తప్పు పని ఏంటి? అదే కదా వాడి పతనానికి దారితీసింది. శక్తి ఉంటే సరిపోయిందా? మంచితనం కూడా ఉండాలిగా. ఇప్పుడు హనుమ వీరందరినీ ఇలా చూసి అతని మతి ఏంటంటే, ఏంటిది, ఇదేంటి, ఇలా ఉందేంటి, వీళ్ళందరూ ఎవరు, అసలు ఈ ప్రక్రియ అంతా ఏంటి, నేను అసలు ఏనాడు చూడలేదు, ఈ కళ్ళు ఏంటి, అక్కడ ఏంటి. ఇప్పుడు రాజు అనేవాడు సురాపానం చేస్తాడు. సురాపానం అంటే ఆల్కహాల్ చేస్తాడు, తాగుతాడు, ఆల్కహాల్ తాగుతాడు. తాగినప్పుడు రకరకాలైనటువంటి మధు పదార్థాలు, రకరకాలైనటువంటి మద్యాలు అక్కడ పెట్టబడి ఉన్నాయట. ఆ వాసనకే అసలు బుర్ర తిరిగిపోతోందట, అందరికీ. అటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆడవారందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకుని, ఏమిటో అదొక రకమైనటువంటి స్థితి. ఇందరి మధ్యలోనూ, ఇంతమంది ఆడవాళ్ళందరి మధ్యలోనూ రావణాసురుడు ఒక నల్లటి పర్వతంలాగా మధ్యలో ఒక మంచం మీద పడుకుని ఉన్నట్ట, ఒక పెద్ద మంచం మీద.
పక్కన ఇంకొక తల్పం మీద ఒక ఆడది పడుకునుంది. ఎవరు అన్నది వాల్మీకి చెప్పలేదు, ఇప్పటి వరకు ఎవరు అన్నది చెప్పలేదు. చెప్పకపోయేసరికి హనుమ ఒక్కసారి తప్పుగా ఆలోచించారు. దానికి ఆయన పశ్చాత్తాపడ్డారు కూడాను. ఒక్కసారి ఆయన తప్పుగా ఆలోచించారు. ఆహా, సీతమ్మ దొరికేసింది అని చెప్పి. ఎంత 2 సెకండ్లు ఆయన అలా ఆలోచించింది. ఒక్కసారిగా సీతమ్మ దొరికిందని చెప్పి ఎగిరి గంతేసి ఒక్కసారి తోకని పట్టుకుని ఇలా 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 తిప్పి ఒక్కసారి ముద్దు పెట్టుకున్నట్ట. ఆ తర్వాత వెంటనే ఆయనకు షాక్ కొట్టినట్టుగా అయింది. ఒక్కసారిగా ఒక విద్యుత్తు లాగినట్టుగా అయింది. అవును, సీతమ్మ మహాపతివ్రత, రాముణ్ణి తప్ప ఇంకెవరిని నమ్ముకోదు. అటువంటిది నేను ఎలా ఆలోచించాను, సీతమ్మ ఇక్కడ ఉంటుందని చెప్పి ఎలా ఆలోచించాను అని చెప్తే ఆ తర్వాత తెలిసింది హనుమకి ఉన్నది ఎవరు, రావణుడి మహారాణి పట్టమహిషి అయినటువంటి మండోదరీదేవి. మండోదరీదేవి చాలా చాలా గొప్ప పతివ్రత, పంచమహాపతివ్రతల్లో ఒకటి మండోదరీదేవి. మయబ్రహ్మ అని చెప్పి మనకి మహాభారతంలో మయసభ అని చెప్పి అందరూ వినే ఉంటారు. మయసభా భవనం అని చెప్పి వినే ఉంటారు, అవునా? మయసభ కట్టినది ఈ మయబ్రహ్మ ఎవరు అంటే ఆ దేవశిల్పి. ఇప్పుడు విశ్వకర్మ ఎటువంటి రకంగా అయితే ఈ పనిముట్లు ఇవన్నీ ఆయుధాలు అవన్నీ తయారు చేసిస్తూ ఉంటాడో, మయబ్రహ్మ ఎవరు అంటే అతను దేవశిల్పి. హీఈస్ అన్ ఆర్కిటెక్ట్, దేవతలకి ఆర్కిటెక్ట్. భవనాలవన్నీ కట్టించిచ్చేవాడు మయబ్రహ్మ. అతని కూతురు ఈ మండోదరి. ఆ మండోదరి కూడా ఇతను గొప్పవాడు అని చెప్పి, మహాతపస్సంపన్నుడు, చక్కటి శివపూజా ధురంధరుడు అని చెప్పి ఇష్టపడి పెళ్లి చేసుకుంది మండోదరి అంత ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఆమెని కష్టపెట్టేలాగా ఆమె పడుకునే గదిలోనే ఇంతమంది ఆడవాళ్లతో వాడు అలా చెయ్యగలిగాడు అంటే పెద్ద పిల్లలకు అర్థమవుతుందని చెప్తున్నాను, మగపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి. అసలు ఆ ఆడదాని హృదయం ఎంత రగిలిపోతుంది ఆలోచించండి. నువ్వు వేదం ప్రకారం, ధర్మం ప్రకారం చేపట్టినటువంటి భార్య నీ పక్కన ఇంకొక మంచం మీద పడుకునుంది. ఆవిడ ఈ గదిలో ఉండగానే నువ్వు ఇంతమంది ఆడవాళ్లతో నువ్వు స్పెండ్ చేస్తున్నావు అంటే నీ మనఃప్రవృత్తి ఏంటి? ఆవిడ ఎంత కన్నీరు కార్చుంటుంది, ఎంత హృదయం పగిలిపోయేలా లోపల ఏడ్చి ఉంటుంది ఆవిడ, అవునా కాదా? ఆ ఏడుపే వాడి పతనానికి దారితీసింది. మండోదరీదేవి ఏడుపు, లంకని ముంచేసింది సీతమ్మ ఏడుపు, రామబాణము, హనుమ తగలపెట్టేయడము ఇవేవీ కాదు. హనుమ ఇప్పుడు రేపటి రోజున వస్తుంది, తోకకు నిప్పంటిస్తే మొత్తం లంకారాజ్యాన్ని అంటించేస్తాడు. ఇవేవీ కాదు. రావణ నాశనానికి, రావణ పతనానికి అసలు ఇవి ఏవీ కూడా, కాత్యాయని గారు ఒక్కసారి మీరు లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేసేయండి. ఇవి ఏవీ కాదు. లంక పతనానికి, రావణ నాశనానికి కారణం రావణాసురుడు యొక్క అధార్మికమైనటువంటి ప్రవర్తన. ఇంకొకటి, మహాపతివ్రత అయినటువంటి మండోదరీదేవి ఉసురు. ఎక్కడి నుంచి మొదలైంది మండోదరీదేవి ఉసురు? ఎక్కడి నుంచి మొదలైంది మీరు ఆలోచించుకోండి. నేను మొన్న కూడా చెప్పాను, మండోదరీదేవి ఉసురు ఎక్కడి నుంచి మొదలైంది? అన్న కాపురాన్ని చెరచాలని చూసింది ఎవరు? శూర్పణఖ. నీ కోసం నేను ఒక అమ్మాయిని చూశాను అక్కడ, సీతమ్మని చెప్పి అక్కడ ఉంది దండకారణ్యంలో, నువ్వు వెళ్ళి తెచ్చుకో అని చెప్పి ప్రేరేపించింది శూర్పణఖ, అవునా? మండోదరీదేవి ఉసురు ఆనాటి నుంచి మొదలైంది. చెప్పచ్చా అలాగా? సొంత అన్న కాపురం అలా నిప్పులు పొయ్యొచ్చా? చేసింది. కొడుకుల్ని కూడా తన మాట విననివ్వకుండా చేశాడు రావణాసురుడు. రేపటి రోజున వస్తుంది అక్షకుమారుడు, ఇంద్రజిత్తు, వీళ్ళందరూ రేపటి రోజున వస్తారు. రేపు మనం చెప్పుకునేటటువంటి భాగంలో వస్తారు. వీళ్ళెవ్వరూ కూడా తల్లి మాట వినలేదు. కేవలం తండ్రి యొక్క పగ. తండ్రికి కావాల్సినట్టుగా తండ్రి మహారాజులా వెలిగిపోవాలి ఎప్పటికీ. ఆ తండ్రే ఎప్పటికీ మొత్తం లోకాల్ని పాలించాలనేటటువంటి అహంకారం వాళ్ళని కూడా చంపేసింది. ఒక్కడి దుష్ట ప్రవర్తన, రాజు సరైనవాడు కాకపోతే మొత్తం దేశం నాశనం అయిపోయింది. చూసారా ఎలా ఉంటుందో? కాబట్టే వెన్ యు ఆర్ గుడ్, యువర్ సరౌండింగ్స్, యువర్ పీపుల్, యువర్ సర్కిల్, ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్.
when your thought is not good, everything is not good and everything seems to be negative. ఇప్పుడు మన కథలో ఏం జరుగుతుందంటే, రావణాసురుని పక్కన ఉన్నటువంటి మండోదరిని చూసి పొరబడతాడు కదా, కాసేపు పొరబడేసరికి ఏం జరుగుతుంది, వెంటనే తేరుకుంటాడు. అమ్మో నేను తప్పుగా ఆలోచించాను, ఇలా ఆలోచించకూడదు కదా అని తేరుకుంటాడు. ఒక్క నిమిషం తేరుకున్న తరువాత మళ్ళా వెతకడం మొదలు పెడతాడు. వెళ్ళి ఆ చైత్యప్రాసాదము అవన్నీ కూడా దాటి, చైత్యప్రాసాదము అంటారు రావణాసురుడి అంతఃపురాన్ని. వాల్మీకి మహర్షి చెప్పినటువంటి పేరు, రావణాసురుడి అంతఃపురానికి వాల్మీకి మహర్షి చెప్పినటువంటి పేరు చైత్యప్రాసాదము. గుర్తుపెట్టుకోండి, చైత్యప్రాసాదము. అభిరామ్, నేను సెషన్ ఎన్నింటికి ఎండ్ అవుతుంది అది నేను నోట్ చేసుకుంటూ ఉంటాను, మీరు అలా చాట్లో నాకు పంపించకండి. ఐ విల్ బి అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. సో చైత్యప్రాసాదము అని ఎప్పుడూ కూడా రావణాంతఃపురం గురించి మాట్లాడుకునేటప్పుడు చైత్యప్రాసాదము అంటాడు. ఈ చైత్యప్రాసాదాన్ని కూడా దాటి హనుమంతుల వారు బయటికి అశోకవనం వైపు వెళ్ళారు. ఎక్కడికి అశోకవనం అంటే, నిన్న సంపాతి ఏం చెప్పాడు, సీతమ్మ ఎక్కడ ఉంది అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక చెట్టు మీద కూర్చుని ఆలోచిస్తున్నారు. నా వల్ల అవ్వడం లేదు, నాకు దొరకడం లేదు, ఇలా మళ్ళీ కొంచెం నిరుత్సాహం వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత రామనామస్మరణ చేసుకున్నాడు. మనసు కదిలిపోతోంది. దానివల్ల రామనామస్మరణ చేసుకున్న వెంటనే మళ్ళీ స్థిమితపడి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన తర్వాత ఆ అశోకవనంలో ఒక వృక్షం మీద కూర్చుని ఆలోచించుకుంటున్నారు. అనుకోకుండా ఆ వృక్షం కిందే మహాతల్లి అయినటువంటి సీతమ్మ వారు కింద కూర్చుని విలపిస్తూ ఉంది. కానీ సీతమ్మ కాదా అనేది ఇంకా నిర్ధారించుకోలేదు హనుమంతుల వారు. ఆవిడ సీతమ్మేనా కాదా అనేది ఇంకా నిర్ధారించుకోలేదు హనుమంతుల వారు. అలా ఆలోచిస్తూ ఉండగా ఆయన ఒక స్మరణ చేసుకున్నారు. ఎటువంటి స్మరణ? మళ్ళీ తన మనసు స్థిమితపడడానికి, మళ్ళీ తను సాధారణ స్థితికి రావడానికి, సీతమ్మని కనిపెట్టి ఆయన వచ్చినటువంటి పనికి యొక్క ప్రయోజనాన్ని విజయం సాధించడానికి ఆయన మొదటి నుంచి మొత్తం అంతా పునశ్చరణ చేసుకుని మళ్ళీ రివైండ్ చేసుకుని మళ్ళీ స్థిమితపడడానికి ప్రయత్నించేసరికి అలా తెల్లవారుతోంది. తెల్లవారిన తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. అందరూ లాగౌట్ అవ్వండి, మళ్ళీ లాగిన్ అయిపోదాం.